గత 2 సంవత్సరాల నుండి పర్చూరు వ్యవసాయ సబ్ డివిజన్లోని పర్చూరు, ఇంకొల్లు, కారంచేడు, ఎద్దనపూడి మండలాల్లో రైతులు పొగాకు పంటను సాగు చేసి కొంత లాభాలను గడించారు. దీంతో ఈ సంవత్సరం కూడా 19,896 హెక్టార్లలో పొగాకు పంటను సాగు చేశారు. రైతులు అధిక విస్తీర్ణంలో పొగాకు పంటను సాగు చేయడంతో గిట్టుబాటు ధర పూర్తిగా పడిపోయింది. గత 2 సంవత్సరాలలో గిట్టుబాటు ధర సరాసరి 14,000 వరకు ఉంది. ప్రస్తుతం మొదటి ఒలుపు పొగాకు ధర 4,000కు మించి లేదు. ఇది రైతులను మరింతగా కుంగతీస్తుంది. గత ఏడాది పొగాకు కంపెనీలు విచక్షణారహితంగా కొనుగోలు చేయడమే ప్రస్తుత గిట్టుబాటు ధరకు లేకపోవడానికి ప్రధాన కారణమని రైతులు విమర్శిస్తున్నారు. పొగాకు కావడం ఖాయమని ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు రైతులు. 40,000 కౌలుతో సహా 1 ఎకరానికి సుమారు 1,50,000 వరకు ఖర్చు అవుతుందని రైతులు వాపోతున్నారు. ధరలు ఇలాగే కొనసాగితే పొగాకు రైతులు ఎకరానికి 30 నుండి 50,000 వరకు నష్టం వాటిల్లే ప్రమాదం ఉందని ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. ఇదొక ఎత్తు అయితే కూలీల సమస్య కూడా రైతులను కంటి మీద కునుకు లేకుండా చేస్తుంది. ఒక్కొక్కరికి 1,000 రూపాయలు చెల్లించి రవాణా సదుపాయాలు కల్పించిన సకాలంలో కూలీలు దొరకని పరిస్థితి ఏర్పడింది. రైతుల వద్ద ఉన్న పొగాకుని ఐటీసీ సంస్థల ద్వారా గిట్టుబాటు ధర కల్పించి కొనుగోలు చేసేలా ప్రభుత్వం చర్యలు తీసుకోవాలని రైతులు కోరుతున్నారు. మొత్తం చెప్పేసేయండి. గతంలో ఏదో రేట్ ఉంది. సాంబశివరావు అండి, పర్చూరు గ్రామవాస్తుడిని. ఒక తోట 1,40,000 నుంచి 1,50,000 పెట్టుబడి అవుతుంది. లాస్ట్ ఇయర్ విచక్షణారహితంగా రేట్లు పెట్టి కొనుగోలు చేశారు కంపెనీలు. ఈ సంవత్సరం రైతుల్ని సాగు విస్తీర్ణం పెంచి దివాళా కోరితనాన్ని తీసుకొచ్చారండి. వాళ్ళు కేవలం కూలీల ప్రాబ్లం ఎక్కువగా ఉంది. ఖర్చు వచ్చేటప్పటికి 1,40,000 అండి మినిమం. ఇవాళ 1,10,000 1,00,000 కన్నా రావు. ప్రతి రైతుకు 30,000 నష్టం వస్తుంది. దయించి పొగాకు అనేది తేడా పడితే పొగాకు టైప్ అవుతుందండి. ఆలోచించుకోండి రైతులలో. మినిమం రైతుని సేవ్ చేసే మార్గం చేయండి. లాస్ట్ ఇయర్ 14,000 కొనుగోలు చేశారు. లో గ్రేడ్ కనీసం 7,000 కొనుగోలు చేసి టాపాకు 12,000 కన్నా కొనుగోలు చేస్తే రైతు బయటపడతాడు. దయించి ఐటీసీ వారిని కోరుకుంటున్నాం. నా పేరు షకీల. మేము నిరుడు 1.5 ఎకరం వేసుకున్నామండి. కొంచెం పర్వాలేదని ఈ సంవత్సరం 3 ఎకరాలు వేసుకున్నాము. 3 ఎకరాలు వేసుకుంటే ఈ తాళ్ళు గుచ్చుడు కానీ మన నీళ్ళకు కానీ ఎక్కువ ఉంది రేటు. ఖర్చు ఎక్కువ ఉంది, రేటు తక్కువ ఉంది. ఎకరానికి 50,000 లాస్ అన్నా వస్తాయండి. వాళ్ళేమో అడగట్టలేదు. మరీ 4.5 అంటున్నారు.
7 ఏళ్ళు 8 ఏళ్ళు అయినా కూడా కొంచెం లాస్ లేకుండా ఖర్చులన్నా వస్తాయి. ఖర్చులు కూడా రావండి ఈ సంవత్సరం. అయితే చాలా బాధపడుతున్నాం, వేసుకున్నాము కానీ. అయితే మేము చాలా బీదోళ్ళమండి, ఏదో పంట వేసుకున్నాము. కొంచెం ఐటీసీ ద్వారా కొంచెం కొనుగోలు తెగిస్తే కొంచెం ప్రజలకి కొంచెం బాగుంటుందండి. అది అయితే చాలా బాధపడుతున్నారు. ఏందో వేసుకున్నారులే కానీ చాలా బాధపడుతున్నామండి. ఏంటంటే రేట్ లేదు, ఖర్చులు ఎక్కువ, కూలీ ఎక్కువ, పందిళ్ళని కోసాని రేట్ ఎక్కువ ఉందండి. ఏదైనా ఖర్చు ఎక్కువైంది ఈ సంవత్సరం. ఎకరానికి 1.5 లక్షన్నర దాకా అయింది. రేటు 1,00,000 కూడా రావనుకుంటున్నాం మేము.